నీ దయవచ్చుదాక మరణించుట పుట్టుట తప్పదయ్యయో. నీ దయ చూపకున్న కరుణించడి వారెవరయ్య నన్నిలన్. నీ దయ ఏమి చేసినను నెమ్మనమందున నమ్మి సర్వదా పాదములనోటి మృక్కెద అపార కృపామయ చంద్రశేఖర. మానవుడు జన్మ ఎత్తిన రోజు నుండి రోజు చేసేటువంటి నిత్యకృత్యాల్లో భగవంతుణ్ణి పూజించడం ప్రత్యేకమైనటువంటి యొక్క విషయం. కాబట్టి ఈ రోజున నీ దయ వచ్చిందాక, నీకు నా మీద దయ కలిగిందాక నిన్ను పూజించక తప్పదు. కాబట్టి నా జన్మ యొక్క లక్షణం సిద్ధాంతం ఏమిటయా అంటే, ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం సూర్యోదయానికి ముందు రోజు నిన్ను పూజిస్తున్నా. ఎందుకు పూజిస్తున్నాను? నాకు ఏం కావాలో అది నువ్వు ఇవ్వగలవు. నాకేం కావాలో నీకు తెలుసు. తల్లి కొడుక్కి ఏం కావాలో తెలుసు. డబ్బులు కావాలా, మూటలు కావాలా తల్లి ఆలోచించదు. అన్నం కావాలి, అన్నం తిన్నాడా లేదా పొట్ట చూస్తుంది. అట్టగా తల్లి ఎట్టా చూస్తుందో, నా జన్మ సార్థకం కావటానికి మార్గం చూపించేటువంటి వాడివి నీవు. కాబట్టి బ్రతుకున్నంతకాలం నిన్ను పూజించడమే నా ధర్మం అని ఈ పద్యం యొక్క అర్థం. ఈ రోజున 8వ తారీఖు 5వ నెల 2024 సంవత్సరం బుధవారం, అమావాస్య. మరి ఈ రోజున 9/5/2024 గురువారం, క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ పాడ్యమి. ఉదయం 6:21 వరకు. కృత్తికా నక్షత్రం 11:56 వరకు. సూర్యోదయం ఉదయం 5:35 నుండి 6:24 వరకు. కాబట్టి ఈ రోజున మనం చేయవలసింది ఏమిటి? గురువారం గురువుని పూజించాలి. తర్వాత కృత్తికా నక్షత్రం మేషరాశి, అధిపతి కుజుడు. మేషరాశి వాళ్ళు కాక ఈ రోజున కుజుడిని అంగారకుని పూజించడం చాలా మంచిది. తర్వాత కృత్తికా నక్షత్రం ఏమిటి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతి అయినటువంటి రోజు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం చాలా మంచిది. తర్వాత వర్జం రాత్రి 3:10 నుండి 4:42 వరకు ఉన్నది. కాబట్టి ఈ రోజున మనం చేయవలసింది వైశాఖ శుద్ధ పాడ్యమి రోజున కృత్తికా నక్షత్రాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, మరి ఈ రోజున గురువారం చేత గురువుని, తర్వాత తల్లిదండ్రిని, విద్య చెప్పిన గురువుని, నవగ్రహాల్లో గురువుని కూడా పూజించడం చాలా విశేషం. స్వస్తి.